హైదరాబాద్ మహానగర పాలనలో పెను మార్పులకు తెలంగాణ ప్రభుత్వం నాంది పలికింది. నగరాభివృద్ధి, పరిపాలన, సౌలభ్యమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తూ ప్రభుత్వం తాజాగా తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన అనంతరం ఈ భారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 150 వార్డుల సంఖ్యను ఏకంగా 300కు పెంచారు. సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా రికార్డు సృష్టించింది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచారు. కొత్తగా ఏర్పాటైన జోన్లు ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ మరియు రాజేంద్రనగర్. సగటున ప్రతి 45,000 మందికి ఒక వార్డు ఉండేలా విభజన చేశారు. అలాగే ప్రతి జోన్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. వార్డుల విభజనపై ప్రజలు మరియు రాజకీయ పార్టీల నుంచి సుమారు 6,000కు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు రాగా అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల కోరిక మేరకు 40 వార్డులకు పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ లోపే కొత్త వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అయితే ఇంత పెద్ద కార్పొరేషన్ను ఏకైక విభాగంగా ఉంచాలా లేదా 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ తాజా నిర్ణయంతో హైదరాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.